అలాగే సెయింట్ మేరీస్ ఉంది. ఇక్కడ కావడపల్లి దగ్గరలో మన రేవంత్ రెడ్డి గారు ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా శంకుస్థాపన చేయబోతున్నారు. ఇలాంటి మన విద్యార్థుల భవిష్యత్తు కూడా దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. ఈ జియో నెంబర్ 20ని వెనక్కి తీసుకొని మాకు ఐటీ ప్రాజెక్టులు కానీ ఏది ఇచ్చినా మేము దానికి ఒప్పుకుంటాం. ఎందుకంటే గవర్నమెంట్ ల్యాండే ఉంది కాబట్టి మీరు దాన్ని సహకరిస్తాము. అలాగే మేము కూడా మా ఎమ్మెల్యే గారు కూడా తెలియజేసినాము. దాన్ని కూడా ఎమ్మెల్యే గారు కూడా చెప్పి సానుకూలంగా స్పందించారు. మీరు కూడా ఈ ధర్నాలు ఏదైనా ఉంటే చేయండి, నేను మీకు అనుకూలంగా నిర్ణయం వచ్చేటట్టు నేను ప్రయత్నం చేస్తానని చెప్పాడు. కాబట్టి ఈ గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు ఈ జియో నెంబర్ 20ని పునరాలోచించి నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. గవర్నమెంట్ కింద ఒక 20 ఊళ్ళు ఉన్నాయి. ఇక్కడ 20 ఊళ్ళకు కంకర మెషిన్లు మూసినది ఇవన్నీ తెచ్చి మళ్ళీ ఇప్పుడు ఈ చెత్త పోస్తామని అంటారు. చెత్త పోయొద్దు. మా ఎమ్మెల్యేనే ఏ ఎమ్మెల్యేనా మా ఎమ్మెల్యేనేగా మేము దయచేసి చెప్తున్నాము. మాకు మాత్రం అసలు పని చేయకు. ఇక్కడ పక్క కాలేజీ విజ్ఞాన్ కాలేజ్ అవి కాలేజీలు ఉన్నాయి. అంతా ఇక్కడ మొత్తం యువకులు చదువుకుంటూ కాలేజీలు అన్ని ఉన్నాయి. మాది భూమి పోయింది. మాకు నష్టపరిహారం ఇస్తామన్నారు, ఇయ్యలే. ఇదివరకు మంత్రిరెడ్డికి ఇచ్చారెడ్డి ఇస్తాను, ఆయన ఇయ్యలే. రంగారెడ్డి ఇస్తాను, రంగారెడ్డి ఇయ్యలే. ఇదే చెప్పుకుంటూ పోతారు. మా అయ్యలు చచ్చిపోయారు, మేము చచ్చిపోతా, మా పిల్లలు ఎవరు ఏమి చేయొద్దు. ఇక్కడ మేము దయచేసి చెప్తున్నాం. మాకు మాత్రం ఇక్కడ ఇది రావద్దు. నేను చెప్పేది అది దయచేసి చెప్తున్నా. మీకు ఎందుకు సార్ అంత భయం? బండారావుల పేరు చెప్తున్నారంటే మీకు ఎకొట్టం మీరే తెప్పిస్తున్నట్టే కదా. మీరు కనీసం పేరు చెప్పడానికి కూడా మమ్మల్ని అవమానించారు. దయచేసి ఇప్పటికైనా మీరు ధైర్యం చేసి సీఎం గారి ముందు బండారావిరాల ఎకోటౌన్ ప్రాజెక్ట్ రద్దు చెప్పినండి. మీకు పాలాభిషేకం చేస్తాం. మీ ఊరూరు మీరు విగ్రహాలు పెడతాం మీ పేరు మీద. అంతేగాని మీరు మాత్రం ఈ ప్రాజెక్ట్ తెస్తే మీకు ఊరూరు మేము ఎమ్మడి మేము వస్తాం సార్. అందుకోసం దయచేసి ఎమ్మెల్యే గారు మీరొక్కటే, ఇప్పుడు మేము ఎమ్మెల్యే గారిని ఎంపీని ఎవరిని కలిసినా కూడా వాళ్ళకందరికీ ఒప్పందంలో ఎంపీ గారు కూర్చుంటాడు ఈ సైనింగ్ అథారిటీలా. మేము పోయి చెప్తాం మాకేం తెలియదు అంటుండు. ఎమ్మెల్యే గారు మాకేం తెలియదు అంటారు. ఏంటండి ఇది డెఫినెట్ గా ప్రజల చేతులకు ఉద్యమం పోతుంది సార్. మీరు దయచేసి ఆపండి, లేకపోతే ప్రజలే ఆపుతారు. థ్యాంక్ యూ.